అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం పరవన్నం పాకం గారెలు రెడీ చేసుకుందామండి. ఈ రెండు ఒకసారి ఎప్పుడు రెడీ చేసుకుంటామంటే సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టుకోవడానికండి. పెద్దలకే దండం పెట్టుకుంటాం కదండి, అప్పుడు కంపల్సరిగా ప్రతి ఒక్కరు విలేజ్లో పరవన్నం పాకం గారెలు రెడీ చేసుకుంటారు. రెండు రెడీ చేసుకున్న తర్వాత అండి ఏ వంటలు వండుకున్నానే, చాలా వంటలు వండుకుంటారు కానీ కంపల్సరిగా ప్రతి ఒక్కరు వండేది ఈ పరవన్నం పాకం గారెలండి పెద్దలకే. దాంతోపాటు అటుకులు, బెల్లం ముక్క, అరటిపళ్ళు కంపల్సరిగా పెట్టుకుంటాం. పాకం గారెలు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా రావాలంటే ఏం చేయాలో అన్నీ మీకు వివరంగా చేసి చూపిస్తానండి, పక్కా కొలతలతోటి. చూడండి, జిలాబీలా పీల్చేయి కదా, ఇలా రావాలంటే ఏం చేయాలో మీకు అన్నీ వివరంగా చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని పరవన్నానికండి చూడండి ఒక కప్పుతో బియ్యం తీసుకున్నాను. పచ్చి బియ్యం అండి, మాకు కొత్త బియ్యంతో ఈ పెద్దలకి పరవన్నం వండుకుంటాం. తర్వాత అటుకులండి, ఈ రెండు కూడా పెద్దలకు పెట్టిన తర్వాతే మేము తింటాం. చూడండి, కడిగి తెచ్చాను బియ్యాన్ని. కడిగి తెచ్చిన బియ్యం అండి ఇవి. ఇప్పుడు ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు నాననివ్వాలి. పచ్చి బియ్యమే కదండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, కప్పు బియ్యానికి 2 స్పూన్లు చిన్న సగ్గు బియ్యం తీసుకోవాలి. ఈ సగ్గు బియ్యంలో కూడా కొంచెం నీళ్ళు వేసుకుని శుభ్రంగా కడిగేసిన తర్వాత కొన్ని నీళ్ళు వేసి ఈ బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని ఒక పావు గంట సేపు మనం నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు గార్లి పిండి అండి ఇది. మినపగుళ్ళు, ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. మినపగుళ్ళని రాత్రి అంతా బాగా నానబెట్టుకుని తెల్లవారుజామునే లేచి సంక్రాంతి రోజు గారెలు రెడీ చేయడానికండి. పిండి చూసారా, దూదిలా ఉంది, ఇలాగే ఉండాలండి. మనకు మినపగుళ్ళు బాగా నానితేనే పిండి ఇంత బాగా వస్తుంది. బాగా గట్టిగా కాకుండా పలచగా కాకుండా రుబ్బుకోవాలి. అలాగే మెత్తగా కాకుండా మురుంగా కాకుండా ఇలా చూపించినట్టుగా రుబ్బుకోవాలండి. ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకొని అవసరం లేదు, బెల్లం గారెలు కదండి. ఏ డైరెక్షన్లో ఒక 10 నిమిషాలు ఇలా కలుపుకున్నారంటే పిండి బాగా గుల్లబారుతుందండి. తీసిన వెంటనే డైరెక్ట్గా వేసేసామంటే గారెలు అసలు పొంగో, పాకం పేల్చో గుర్తుపెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఒకే డైరెక్షన్లో తిప్పాలి. నేను టైం ఎక్కువ పడుతుంది, 2 వంటలు కాబట్టి మీకు తొందరగా చూపిస్తున్నాను. ప్లేట్ మూత పెట్టేసుకుని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని గ్లాసు మినపగుళ్ళు వేసుకుంటే 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని బెల్లాన్ని ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం అంతా ఉడికి మనకి పట్టు రానవసరం లేదండి. మనం చేతితో పట్టుకుంటే జిగురుగా ఉన్నదంటే పాకం వచ్చినట్టే లెక్క. అలా లేత పాకం తీయకూడదు, మనకి చేతికి జిగురుగా తగలాలి. అలా వచ్చినప్పుడు 2 స్పూన్లు ఇలాచీ పొడి వేసుకోవాలి. వేసుకుని కలిపేసుకుని స్టవ్ కట్టేసుకుని పాకాన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం పరమాన్నం రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని చూడండి 3 కప్పులు చిక్కటి పాలు వేసుకుంటున్నాను. మనం కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 3 కప్పులు చిక్కటి పాలు, 3 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నానండి. మనం తీసుకునేది పచ్చి బియ్యం కాబట్టి తొందరగా ఉడుకుతుంది. లేకపోతే మనం 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలి 3 కప్పులు పాలకిని. ఈ పాలని బాగా మరగనివ్వాలి. చూడండి, పొంగు వచ్చే వరకు మాత్రం బియ్యం వేయకూడదు. చూడండి, పొంగు వస్తుంది కదా పాలు. ఇలా పొంగు వచ్చినప్పుడే మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ బియ్యాన్ని వేసుకోవాలి. మనం రెడీ చేసేది పచ్చి బియ్యం అండి, అందుకని కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ తక్కువ ఉన్నా పర్వాలేదు. బియ్యం కాబట్టి జిగురు ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి మీకు 3 కప్పులు పాలు వేసుకోమంటున్నాను. 3 కప్పులు నీళ్ళు వేసాను. రూల్గా అయితే నీళ్ళు కానీ పాలు కానీ 8 కప్పులు వేసుకోవాలండి పరమాన్నం రెడీ చేసుకోవడానికి, పాత బియ్యం అయితేనే. ఈ బియ్యంతో పాటు సగ్గు బియ్యాన్ని కూడా వేసుకుని ఉడికించుకోవాలి. మీకు 2 వంటలు కాబట్టి నేను తొందరగా చూపిస్తున్నాను. సంక్రాంతి రోజు కూడా వీడియో తీసానండి, అందుకే తొందరగా చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా సరిపోతాయి మనం పోసిన కొలతండి. చూడండి, ఈ బియ్యం ఎక్కడా పలుకు లేకుండా ముందు ఉడకబెట్టుకున్న తర్వాతే మనం బెల్లం వేసుకోవాలి. పలుకు ఉండగా కానీ బెల్లం వేసామంటే ఇంకా అది ఉడకదండి, ఆ పలుకు అలాగే ఉండిపోద్ది. అందుకని మెత్తగా ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి. కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, నేను ముద్ద బెల్లం కాబట్టి కప్పున్నర వేసుకున్నాను. మీరు పంచదార కలిసిన బెల్లం అయితే, కోరుకున్న బెల్లం అయితే 2 కప్పులు గ్యారంటీగా వేసుకోవాలి కప్పు బియ్యానికి. చూడండి, బెల్లం వేసేసుకుని బెల్లాన్ని బాగా కలుపుకోవాలి.
మర్చిపోవద్దు, అస్సలు పలుకు అన్నది ఉండకూడదండి. బియ్యం గింజకి పలుకు ఉన్నదంటే బెల్లం వేసిన తర్వాత ఇంక పరమాన్నం ఉడకదు. మెత్తగా పలుకు లేకుండా ఉడికినప్పుడే బెల్లాన్ని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. నేను పంచదార వేయని బెల్లం వేసానండి, అందుకే కప్పున్నర వేసాను. మీరైతే 2 కప్పులు బెల్లం వేసుకోవాలి కంపల్సరిగా. ఈ బెల్లం అంతా కరిగిపోయాక లాస్ట్లో మళ్ళీ కప్పు పాలు వేసుకున్నాను. మొత్తం మీద 4 కప్పులు పాలు, 3 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. ఇలా లాస్ట్లో 1 కప్పు పాలు వేసుకోవటం వల్ల పరమాన్నం సాయంత్రం వరకు ఉన్నా చల్లారిపోయినా గట్టిగా రాయిలా అవ్వకుండా లూజుగా ఉంటుందండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత లాస్ట్లో ఇలాచీ పొడి వేసుకుని కలిపేసుకోవాలండి. మంచి వాసనతో పరమాన్నం రెడీ అయిపోయింది. దీన్ని పక్క పొయ్యి మీద పెట్టుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. మూకుడు బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూడండి, నెయ్యి కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టండి, మాడిపోతాయి తొందరగా జీడిపప్పు వేగిన తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకుని స్టవ్ కట్టేసుకోవాలి. ఆ వేడికే వేగిపోతాయండి కిస్మిస్లు. ఈ వేగిన జీడిపప్పు కిస్మిస్ని నెయ్యితో సహా పరమాన్నంలో వేసేసుకోవాలి. చూసారా, నోరూరించే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయిందండి. చూడండి, ఈసారి మనం గారెలు రెడీ చేసుకుందాం. ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత వేడెక్కేలోపు అరిటాకు చూసారా ఎంత పచ్చగా ఉందో. ఇప్పుడే అండి చెట్టు నుంచి కోసుకొచ్చాను. నాకు నచ్చిన అరిటాకు కోసుకుని గారెలు వేయడానికి తీసుకొచ్చుకున్నాను. చూసారా ఎంత చిన్న ఆకు కోసుకు తెచ్చుకున్నానో. నేను ఇలాగే అరిటాకు మీద కానీ ఒక గుడ్డ మీద కానీ వేసుకుంటానండి. కరెక్ట్గా వస్తుంది సైజు. మనం ఏ సైజులో చేసుకుందాం అనుకుంటే ఆ సైజులో వస్తుంది. పిండిని 1/2 గంట సేపు నానబెట్టుకుని ఇలా చేస్తేనే అండి గారెలు మనకు పొంగుతూ క్రిస్పీగా వస్తాయి. మనం పిండి రుబ్బేటప్పుడు మర్చిపోవద్దు, పిండి రుబ్బుకునేటప్పుడు చల్లటి నీళ్ళు చిలకరింత పిండిని రుబ్బుకున్నామంటే గట్టిగా కాకుండా కొంచెం లూజుగా కలుపుకుని రుబ్బుకోవాలండి. చల్లటి నీళ్ళు చిలకరింత గారెలు పిండి రుబ్బుకున్నామంటే క్రిస్పీగా పైన క్రిస్పీగా పొంగుతాయండి గారెలు. మర్చిపోవద్దు, ఇదే టిప్పు. గారెలు పొంగడానికి టిప్ ఏంటంటే మనం పిండి రుబ్బుకునేటప్పుడు కొంచెం చల్లటి నీళ్ళు చిలకరింత పిండిని దూదిలా రుబ్బుకోవాలి. చూడండి, గారెలు రెడీ అయిపోతున్నాయి. అన్నీ ఒకసారి వేయలేదు కాబట్టి మనకి బ్యాచ్లుగా వేగుతాయండి. బాగా చల్లారిన పాకంలో వేడి గారెలు వేసుకోవాలి. ఇదో టిప్ అండి, గుర్తుపెట్టుకోవాలి. గారెలు బాగా పాకం పీల్చాలంటే పాకం చల్లారిపోవాలి, వేడి గారెలు వేసుకోవాలి. అలా ఉన్నప్పుడే మనకి గారెలు పాకం బాగా పీలుస్తాయి. చూడండి, 2 అయ్యాం కదా. ఈసారి మనం లాస్ట్లో 3 ఒకేసారి తీసేసుకోవచ్చు. ఈ తీసుకునే టైంకి ఆ 2 గారెలు పాకం బాగా పీలుతాయండి. చూడండి, ముందేసిన గారెలు ఈ 2ని చూడండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మనకి పాకం ఎలా పీల్చాయో. ముందేసిన 2 గారెలు తీసేసుకున్న తర్వాత ఇదే పాకంలో అవి వేడిగా ఉన్న గారెలు వేసేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చల్లారాలి పాకం, వేడి గారెలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు జిలాబీలా పీలుతాయండి పాకం గారెలు. 2 సార్లు కిందకి పైకి తిప్పుకున్నామంటే ఆ వేడి మీద వెంటనే పాకం అంతా పీల్చేసుకుంటాయి. అందుకే మనం గ్లాస్ పప్పు వేసుకుంటే 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి కంపల్సరిగానే, మర్చిపోవద్దు. పాకం ఎక్కువ పీలుతాయి కాబట్టి మనకు పాకం ఎక్కువ పడుతుందండి. మనం మినపగుళ్ళు గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు బెల్లం కంపల్సరిగా తీసుకోవాలి. చూడండి ఎంత పాకం పీల్చాయో. ఇలానే అండి మన దగ్గర ఉన్న పిండి అంతా గారెలు రెడీ చేసుకోవాలి. చూసారా అండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. అచ్చు జిలాబీలాగా పీలుతాయండి. చల్లారిన పాకంలో వేడి గారెలు వేసుకోవాలి. చూసారా, ఒక గారె తీసి చూపిస్తాను మీకు ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఎక్కడ నొక్కినా జ్యూస్ లాగా పాకం కారుతూనే ఉంటాయండి. ఇలా జిలాబీలా పాకం పీల్చాలంటే చెప్పాను కదండి టిప్పులు, మర్చిపోకుండా నేను చెప్పినట్టుగా రెడీ చేసుకోండి. చల్లారిన పాకంలో వేడి గారెలు వేసుకుంటే ఇంత జ్యూసీగా పీలుతాయి. గారెలు పొంగాలంటే పిండి రుబ్బుకునేటప్పుడే మనం చల్ల నీళ్ళు, కూలింగ్ నీళ్ళు కొంచెం చిలకరింత దూదిలా వచ్చేలా పిండిని రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకోకూడదు, అలానే బొరుంగా రుబ్బుకోకూడదు, మజ్జిగ రుబ్బుకోవాలి. రుబ్బుని పిండిని ఒక 10 నిమిషాలు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. పిండి గుల్లబారుతుందండి, అప్పుడే మనకి గుల్లగా పొంగుతాయి. తప్పకుండా మీరు ఈ పాకం గారెలు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ